నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం కావాలనే వైసీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు పెడుతుందని చెప్పి వైసీపీకి చెందినటువంటి అంబటి రాంబాబు మీడియా ముందు మాట్లాడారు. ఇక ఆయన కొంతమంది వ్యక్తుల మీద కేసు నమోదు చేస్తూ మేము కేసు పెడితే పోలీసులు పట్టించుకోవట్లేదు, అందుమూలాన మేము హైకోర్టులకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు కావాలని పనిగట్టుకొని మరి మా పైన ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆయన అంటున్న నేపథ్యంలో అసలు ఈ వ్యాఖ్యలు చేసే హక్కు అంబటి రాంబాబుకుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ గారు. నమస్కారం అండి. సో అంబటి రాంబాబు గారు ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉంటున్నారండి. ఈవెన్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఈయన యాక్టివ్గా ఉంటున్నారు. అది ఎందుకనేది అయితే అర్థం అవ్వట్లేదు. కానీ సో ఈరోజు నేను చాలామంది మా పైన ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, నేను చాలాసార్లు కేసులు పెట్టాను, పోలీసులు తీసుకోవట్లేదు, సో నేను వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, హైకోర్టుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. అసలు వాళ్ళపైన ఎలాంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? సో ఈ విధంగా మాట్లాడే హక్కు అంబటి రాంబాబు గారికి ఉందా? మీరేం చెప్తారు? గౌరవనీయ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఇంతకుముందు సాక్షి ఛానల్లో విపరీతంగా మాట్లాడేవాళ్ళు, సాక్షి ఛానల్లో మాట్లాడితే ఎవరు చూడట్లేదు అనుకున్నారు, సాక్షి పేపర్లు వస్తే ఎవరు చదవట్లేదు అనుకున్నారు, తన పాపులారిటీ ఎక్కడ తగ్గిపోయింది అనుకున్నారు, సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. అంటే సాక్షి ఛానల్కి కానీ పేపర్కి కానీ క్రెడిబిలిటీ పోయింది కాబట్టి సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. యూట్యూబర్స్ మీద విరుచుకు పడతా ఉన్నారు. అంటే తన యూట్యూబ్లో ఫేమస్ కావాలంటే ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ల మీద విరుచుకు పడాలనేటువంటి ఒక కాన్సెప్ట్ చేత ఆయన విరుచుకు పడుతున్నట్టు అనిపిస్తుంది. యూట్యూబ్లో వైసీపీ నాయకుల దురాఘాతాల మీద, అరాచకాల మీద, తప్పుల మీద ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అంబటి రాంబాబు గారు విరుచుకు పడతా ఉన్నారు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏమన్నా అన్నారు అని కాదు, కానీ ఆయన యూట్యూబ్ ఛానల్కి వ్యూస్ రావట్లేదని ఆయన బాధ అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన వాళ్ళ మీద పడితే తనకు కూడా యూట్యూబ్లో వ్యూస్ వస్తే తనకు కూడా పాపులారిటీ పెరిగిద్దని ఒక కారణం చేత యూట్యూబర్గా మారిపోయిన అంబటి రాంబాబు గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. సరే, అయినా యూట్యూబ్ చూడట్లేదు అని ఆ కేసులని, ఆ కోర్టులని అలా వేస్తే ఏదో నిజంగానే అంబటి రాంబాబు ఏదో చేస్తున్నాడు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిద్ది అనే కారణం చేత ఇవన్నీ డ్రామాటిక్స్ అని నేను అనుకుంటున్నాను. సరే, అయితే అంబటి రాంబాబు గారు నేను అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు మాజీ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్ననాడు, మంత్రిగా అసెంబ్లీలో ఉన్ననాడు, మీరు అసెంబ్లీ సభ్యుడిగా ఇప్పుడు మీరు ఆర్పీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అతను సోషల్ మీడియా యాక్టివిస్టు, లేదా సీమరాజా గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అతను సోషల్ మీడియా యాక్టివిస్టు, వాళ్ళ స్థాయి అక్కడి వరకే. కానీ మీరు అసెంబ్లీలో సభ్యుడిగా ఉండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి మీద చేసిన కామెంట్స్ ఏంటి, వేసిన వ్యంగ్యాస్త్రాలు ఏంటి? మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పొలిటికల్గా ఏదైనా మాట్లాడితే అది ఓకే, కానీ రాజకీయంగా ప్రశ్నిస్తే ఓకే, కానీ వ్యక్తిగత కుటుంబాల ఆడవాళ్ళ మీద మరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మీరు చేసిన కామెంట్స్ ఏంటి? జనం మర్చిపోయారనుకుంటున్నారా? ఇలాంటి మీరా మాట్లాడేది ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి. సిరెడ్డిని పెట్టి, పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి ఇష్టారీతిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని తిట్టించినప్పుడు అంబటి రాంబాబు గారి సిరెడ్డి కనపడలేదా? మరి అప్పుడే ప్రశ్నించవచ్చుగా. అదే పార్టీలో ఉండి మనం ఇలాంటి కల్చర్ స్టార్ట్ చేయకూడదు, ఇలాంటి కల్చర్ స్టార్ట్ చేస్తే మన్ని తిట్టే వాళ్ళు కూడా తయారవుతారని చెప్పేసి అంబటి రాంబాబు గారు ప్రశ్నించవచ్చుగా. ఇవాళ అంబటి రాంబాబు గారు ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించిన వ్యక్తి అండి. అదే గుంటూరు జిల్లాలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఇష్టారీతిన మాట్లాడుతూ వీడియోలు చేస్తుండేవాడిగా, బూతులు మాట్లాడుతూ వీడియోలు చేస్తుండేవాడిగా. ఎప్పుడన్నా అంబటి రాంబాబు పోయి బోరుగడ్డ అనిల్ కుమార్ చొక్కా పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అనిల్ కుమార్, నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్లో దూరుతానంటో, చంద్రబాబు నాయుడు గారిని గంటలో లేపేస్తా అంటో, లోకేష్ గారిని ఇష్టారీతిన బూతులు పెడతా ఉంటో ఇది కరెక్టా అని చెప్పేసి అడగలేకపోయాడే మరి ఆ రోజు. అదే జిల్లాలో ఉన్నాడుగా. తర్వాత తోటి క్యాబినెట్ మంత్రి కొడాలి నాని, అతనితో పాటు క్యాబినెట్ మంత్రి ఇతనితో పాటు కూర్చున్నాడు, పక్క చైర్లో కూర్చుంటాడు. మరి కొడాలి నాని, నీకు లైఫ్ ఇచ్చిందే చంద్రబాబు, నువ్వు పుట్టిందే టీడీపీ పార్టీలో, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలో లేకపోతే నీకు జీవితమే లేదు రాజకీయంగా, అలాంటిది నువ్వు ఆ నాయకుని పట్టుకొని ఇష్టారీతన బూతులు తిడతావే అని అడగలేకపోయాడే. ఆ రోజు బోరుగడ్డ అనిల్ కుమార్నో, సిరెడ్డినో లేకపోతే కొడాలి నానినో ప్రశ్నిస్తే ఆ పార్టీలో పదవి ఉండదనా, మంత్రి పదవి పీకేస్తారనా మాట్లాడలేకపోయాడు ఆ రోజు. నేను చెప్తుంది సోషల్ మీడియా యాక్టివిస్టుల స్థాయి గురించి కాదండి. ఇవాళ ఆయనే ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో మాట్లాడిన మాటల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆయన పక్కనే కూర్చున్న మంత్రిగా ఉంటే కొడాలి నాని మాటల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. వీళ్ళ స్థాయి ఎక్కడ, వాళ్ళ స్థాయి ఎక్కడ? అసెంబ్లీ సభ్యులుగా ఉండి, మంత్రులు క్యాబినెట్గా మంత్రులుగా ఉండి వీళ్ళు పెంచిన కల్చర్ కాదండి ఇది. బోరుగడ్డ అనిల్ కుమార్ తర్వాత వర్ర రవీందర్ రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టులను పెట్టుకొని
జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్గా వ్యతిరేకించిన పాపానికి సొంత చెల్లి మీద తల్లి మీద ఎలాంటి కామెంట్ చేశారు? స్వయంగా ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేశారు కదా. అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఏంది నువ్వు నాయకుడివా, సొంత చెల్లి కట్టుకున్న చీర మీద మాట్లాడతావా, ఇది పద్ధత అని చెప్పేసి అడగలేకపోయాడే. జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేకపోయాడే. ఆ రోజు లేవన్నోళ్ళు ఈ రోజు లేస్తుంది ఏంది? ఆ రోజు మాట్లాడలేని నోరు ఈ రోజు మాట్లాడుతుంది ఏంది? నేను ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నా, ఈ కల్చర్ పెంచింది వైసీపీ కాదా? ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, రాళ్ళు వేస్తూ ఉంటే అవతల వాళ్ళు కూడా కొన్నాళ్ళు రాళ్ళ దెబ్బలు తిన్న తర్వాత తప్పని పరిస్థితుల్లో రక్షణ కోసం 2 రాళ్ళు తిరిగి వేస్తారు. ఎక్కడైనా అది ఉంటుంది. ఇలా మనకి యుద్ధం చేయడం పాకిస్తాన్తో ఇష్టం లేదు, వాళ్ళు వచ్చి పదే మన రెచ్చగొడుతున్నారు. ఏం చేస్తాం, మనం కూడా కౌంటర్ ఇస్తాం. ఎంత శాంతి దేశమైనా ఇది ఈ కల్చర్. ఇప్పుడు సీమరాజు గురించి మాట్లాడుతారు. కృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకొని టీడీపీ జెండా వేసుకొని టీడీపీ కండువా వేసుకొని ఇస్తారిత్తం చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని తిట్టింది వాళ్ళు కదా. జనం దాన్ని రిసీవ్ చేసుకోలే. జనం వారు రిసీవ్ చేసుకో ఈ కల్చర్ స్టార్ట్ చేసిన వాళ్ళు. అసలు ఆయన ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతున్నారు. పోలీసులు కేసులు తీసుకోవట్లేదని మాట్లాడుతున్నారు. ఈవెన్ గతంలో అంటే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఈరోజు అంబటి గారి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? గతంలో పోలీసుని బట్టి పోలీసులు ఫోన్ చేసేవాళ్ళు, సార్ ఇంటికి లాకేసి ఉంది, పగలగొట్టండి ఇంటిని డోర్ని, సార్ గోడకి అది వేస్తుంది, గోడ దూకండి, సార్ ఆపరేషన్ బెడ్ మీద ఉన్నాడు, ఏం కదా లాక్కొచ్చేయండి. ఇది కదా అరెస్టులో ప్రాధాన్యత క్రమం. గతంలో ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో తెలియకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా సరే అరెస్ట్ చేసిన సందర్భాలు అనేకం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చూడండి, ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో అరెస్ట్ చేసేపాటికి మీకు తెలుసా? తర్వాత చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది. ఎప్పటికీ విజయవాడ వచ్చేపాటికి ఎక్కడ అరెస్ట్ చేసింది? కర్నూలు జిల్లా నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఎన్ని గంటల తర్వాత ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో చెప్పారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు సరే వాళ్ళు పెట్టిన కేసులు ఒక్కటని నిరూపించగలిగారా? పోలీసు రాజ్యాన్ని నడిపించారు, ఒక్కటి నిరూపించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క నాయకుడు ₹1 తిన్నాడని చెప్పేసి ఆ రోజు నిరూపించగలిగారా? హడవుడు అరెస్టులు తప్ప, ఆధారం లేని అరెస్టులు తప్ప. ఇవాళ అలా లేదు కదా, ఇవాళ అలా వ్యవస్థ లేదు కదా. నిజానికి అరెస్ట్ చేయాల్సి వస్తే నిజంగా పోలీసులు కనుక ప్రభుత్వం తరపునే నిలబడ్డారు, ఇష్టారీతిన వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అంటే అంబటి రాంబాబు కూడా జైల్లోనే ఉంటాడు. అతని గతంలో మాట్లాడిన మాటలకు కానీ చేసిన చేష్టలకు కానీ ఈ పాటికి లోపలే ఉంటాడు. ఇంకా స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది కూటమి ప్రభుత్వంలో, కాబట్టి అతను మాట్లాడగలుగుతున్నాడు, యూట్యూబ్ ఛానల్ నడుపుకోగలుగుతున్నాడు. ఏం లేదు, యూట్యూబ్ ఛానల్లో తన పాపులారిటీ పెంచుకోవడం కోసం, తనకి వ్యూవర్షిప్ను సాధించుకోవడం కోసం, తనకి సబ్స్క్రైబర్లను పెంచుకునే దానికోసం ఒక యూట్యూబర్గా అంబటి రాంబాబు మారటం అనేటువంటిది నిజానికి బాధాకరమైనప్పుడు కూడా అదే నిజం. అందుకే చేస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, ఆయన ఇవాళ డేకేవాడు కానీ ఆయన మాట వినేవాడు కానీ లేడు. ఇందాక సాక్షి ఛానల్లోనే లైవ్ పెడితే 100 మంది చూడలేకపోతున్నారండి. 100 మంది చూడట్లేదు ఆయన్ని. 100 మంది ఆయన మాటలు వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇతరులు చెప్పేదాన్ని దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు శాస్త్రం గురించి గరిగిపాటి గారు చెప్తే బాగుంటుంది, ఎవడో బయట ఒక రాక్షస మనసుతో ఉన్నది పోయి చెప్తే ఎట్లా ఉంటుంది? రోడ్డు మీద పోయి వాడల్లా ఎవరు ఏది చెప్పాలో, ఎవరు ఏది మాట్లాడాలో అది మాట్లాడితే బాగుంటుంది. అంబటి రాంబాబు బూతుల గురించి, నీతుల గురించి, సూత్తుల గురించి, సోషల్ మీడియాలో మాట్లాడిన పదజాలం గురించి అంబటి రాంబాబు చెప్తే ఎవడు వినటానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే అంబటి రాంబాబు చేసిన శాస్త్రం వేరేగా ఉన్నాయి కదా. గంట అరగంటలు జనం మర్చిపోలేదు. ఇంకా ఆ సోషల్ మీడియా వేదికగా చేసిన చేష్టలు మర్చిపోలేదు. ఇంకా తర్వాత అసెంబ్లీలో చేసినటువంటి వదిలినటువంటి బాణాలు మాటలు మర్చిపోలేదు. ఇంకా ఏమండి, చంద్రబాబు నాయుడు గారు 4సారి ముఖ్యమంత్రి, అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా సభలో ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అప్పటికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా, విభజిత రాష్ట్రానికి 1 సారి ముఖ్యమంత్రిగా. నిజానికి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలని స్థాయిలో వీళ్ళంతా ఉండి వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా దుర్భాషలాడారు రాష్ట్రం మొత్తం చూడలేదా? అది బాధ అనిపించినటువంటి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదే స్థాయిలో కాకపోయినా కొంత గట్టిగానే కౌంటర్ చేసే ప్రయత్నం చేయొచ్చు కాక. కానీ ఆ కల్చర్ స్టార్ట్ చేసింది వాళ్ళు కదా. వాళ్ళ లెక్క బూతులు ఇవ్వరని తిడుతున్నారా? తల్లిని తిడుతున్నారా? చెల్లిని తిడుతున్నారా? అలా తిట్టగలిగే కల్చర్ ఇవాళ ఉందా? ఏమంటే సొంత పార్టీ కార్యకర్త ఏదో నోటి దూలకి మాట జారాడని సోషల్ మీడియా యాక్టివిస్టే, చిన్నపాటి కార్యకర్తే అయినా 24 గంటల్లో కేసు పెట్టి సుమోటోగా తీసుకొని అరెస్ట్ చేసి లోపలేసినటువంటి కల్చర్ అండి కూటమి ప్రభుత్వం అంది. ఆడవాళ్ళనంటే ఊరుకునేదే లేదు, తనా మనా భేదం లేదని చెప్పే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను చెప్పడం కాదు, అదే వైసీపీలో అంబటి రాంబాబు గారి పక్కనే కూర్చున్నటువంటి క్యాబినెట్ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి సంస్కారానికి యాడ్సపండి, ఒక టీడీపీ నాయకుడు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి పేర్ని నాని భార్యని అరెస్ట్ చేద్దామంటే ఆడవాళ్ళతో నీకేంటిరా, సారీ రాగాదు, నీకేంటి,
మీరు మారండి. కావాలంటే పేరు నాని మీద కోపం ఉంటే ఆయన అరెస్ట్ చేయండి, లేదా వాళ్ళ అబ్బాయి మీద కోపం ఉంటే అతను అరెస్ట్ చేయండి. పేరు నాని ఆడవాళ్ళతో ఏంటి రాజకీయాలు అని చెప్పి తిట్టాడు అని చెప్పేసి నేను చెప్పాలా స్వయాన పేరు నాని చెప్పారు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబుకి పేరు నాని వ్యాఖ్యలు వినపట్టలేదా? రాజకీయాలు ఎలా చేయాలో అలా చేయాలి, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఇవాళ నీతుల గురించి సూత్రుడి గురించి అంబటి రాంబాబు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలించినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.